మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ మనము సెక్రటరియట్ పోదాం అనుకున్నాం. సెక్రటరియట్ పోదామని బయలుదేరాం. దేనికోసం సెక్రటరియట్ పోదాం అనుకున్నాం? మనకేమన్నా వచ్చిన పథకాలతోని మనం బాగా బరువు పెరిగిపోదాం అనుకున్నామా? ఈరోజు మాకు వచ్చే జీతాలు ఎక్కువైపోయి బరువు పెరిగిన పోదాం అనుకున్నామా? ఈరోజు ఫీ ఎంబర్స్మెంట్ బాగా వచ్చేసి పిల్లలు బ్రహ్మాండంగా వాళ్ళు నౌకరీ చేస్తుండ్రు, అయినా కానీ మనకు తనివి తీరగా పోదాం అనుకున్నామా? దేనికోసం పోదాం అనుకున్నాం? ఈరోజు దేనికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం? నీళ్లు నియామకాల పేరుతో దేనికి తెచ్చుకున్నాం? ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఉండే, ఆ రోజు ఉద్యోగాలు ఉండే, ఆ రోజు రిటైర్డ్ కాగానే తెల్లారే పైసలు వచ్చేటి. ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ 100 మంది చచ్చిపోయినా కనీసం వాళ్ళ ముఖాలు చూసేటోళ్ళు లేరు. ఈరోజు 207 సంఘాలు ఉంటాయి భారతదేశంలో. ఏ రాష్ట్రంలో లేని సంఘాలు 207 సంఘాలు. రెవెన్యూ సంఘము, చదువుల సంఘము, చదువుల ఉద్యోగుల సంఘము, ఈరోజు సెక్రటరియట్ సంఘాలు, పోలీసు యూనియన్లు, ఇన్ని సంఘాలు ఉంటాయి. ఇన్ని సంఘాలు ఉన్నా మరి బక్క జడిసని ఎందుకు మాట్లాడుతుంది? గొడ్డుపోయింది. 200 సంఘాలు ఉన్నామని నేను ఎందుకు మాట్లాడుతున్నా అనేది ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాల పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో కేవలం 17,000కు పనిచేసే 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ అవుట్ సోర్సింగ్ 5 లక్షల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు ఈరోజు అడ్డం మీద నిలబడే కూలి జీతం గుర్రాదు. అడ్డం మీద నిలబడే కూలికి రోజు 1000 రూపాయలు వస్తాయి. ఈరోజు వాళ్ళకు సగటున వచ్చేది 550కి వెళ్ళి 600 రూపాయల కూలి వస్తుంది. అంటే 1000 రూపాయల కూలి మాట్లాడుకున్నప్పటికీ అందులో దాదాపు 13,000 కూలీలు మీకు జిఎస్టీ పేరు మీద, పిఎఫ్ పేరు మీద, ఈఎస్ఐ పేరు మీద కట్ చేసుకుని, కానీ వాటికి గట్టరు మధ్యలో ఏజెన్సీలు. అవన్నీ దొబ్బేసి వీళ్ళందరూ పంచుకుంటారు. ఎవరు? అధికారులు, ఏజెన్సీలు ఆ కమిషన్లు పంచుకుంటారు. మొన్నటి దినాన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి జనగాంకి వెళ్ళి వాళ్ళకు 15 నెలలకే జీతం రాలే. మేము పోరాటం చేస్తే కొట్టాడితే మొన్న ఏకకాలంలో 15 నెలల జీతం వస్తే వాళ్ళున్న ఏజెన్సీ నాకు ఒక్కొక్కటి 50,000 రూపాయలు కమిషన్ ఇమ్మన్నాడంట. అంటే ఈరోజు 15 నెలల జీతం ఒకటేసారి వస్తే ఎంత వచ్చింది? 2.5 లక్షలు వచ్చే వరకు నాకు ఒక్కొక్కటి 50,000 కమిషన్ ఇవ్వాలన్నానంట. అంటే పనిచేసింది 5,000కు, మన ఏది 17,000కు, ఈరోజు నువ్వే అంత కట్ చేసుకుంటే ఎట్లా? అంటే ఈరోజు అద్దం మీద సగటున ఈ రాష్ట్రంలో మామూలుగా బతకాలనుకున్న రోజుకు 1000 రూపాయలు కావాలంటే ఒక కుటుంబానికి అంటున్నా, ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబానికి మినిమం 1000 రూపాయలు, రోజు 1000 రూపాయల వారి కూలి వస్తేనే ఈరోజు బతుకుతారు. అంటే ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు సుప్రీంకోర్టు చెప్పిన సమాన పని సమాన వేతనం ప్రకారం కూలి ఇవ్వాలనే ఇస్తలేరు. ఇంతకుముందు కూలీల గురించి ఎవరు మాట్లాడేది? కమ్యూనిస్టులు మాట్లాడేది. మరి కమ్యూనిస్టులు ఏమైనారు? ఎక్కడ పోయిన కమ్యూనిస్టులు లేరు. కాబట్టి మేము ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది. అందులో ఈరోజు రెవెన్యూలో దాదాపు 6,032 మందిని తీసేసారు. ఎందుకు తీసేసారు 632 మందిని అంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆకలి ఎక్కువ. ఎంత ఆకలి అంటే భూములు తిన్నా పైసలు తిన్నాయి, ప్రాజెక్టులు మింగినా పైసలు నిండాయి, అడ్వర్టైజ్మెంట్ పైసలు తిన్నా కడుపు నిండది. ఎంత తిన్నా లాస్ట్ మల్కం చెరువు మింగిండి. అక్కడ మింగి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ హైడ్రా కనబడతలేవు, అది మొక్కల పోతలేరంట. మల్కం చెరువుల మల్టీ స్టోర్ దాదాపు 50-60 ఫ్లోర్ల అపార్ట్మెంట్స్ కట్టిండు. అయినా కానీ కడుపు నిండక ఈ 632 మంది తీసేసి రెవెన్యూ శాఖలో ఉద్యోగులు అని చెప్తే ఒక్కొక్క దగ్గర 5-5 లక్షలకు అమ్ముకోవచ్చు అని వాడు ఐడియా ఇచ్చిందంట. ఇస్తే 632 మందిని తీసుకున్నారు. ఈ మధ్యలో ఈ చదువురాని మంత్రులకు, నాలెడ్జ్ లేని మంత్రులకు మాట్లాడతారు. సార్ ఎందుకు సార్ 632 మంది? పాలసీ మ్యాటర్. ఏ పాలసీో తెలియదు. పాలసీ అంటే దేనికోసం చేస్తారు? పాలసీ దేనికోసం ఉంది? పాలసీ అంటే బతికేనికి ఉంటుంది. పాలసీస్ దేనికోసం చేస్తారంటే అన్నం పెట్టడానికి పాలసీ ఉంటుంది, విద్య చెప్పడానికి పాలసీ ఉంటుంది, అదంటే ఎడ్యుకేషన్ పాలసీ అంటారు, అగ్రికల్చర్ పాలసీ అంటారు. అట్లా మీకు పంచవర్ష ప్రణాళికలు ఆ రోజు నెహ్రూ గారు తీసుకొచ్చి పెట్టిండ్రు. వీళ్ళందరూ ఇదివరకు మంత్రుల దగ్గర అటెండర్లుగా లేకుంటే ఏది వాళ్ళకు తాబేదారుగా పనిచేసిన వాళ్ళు ఇలా మంత్రులైన కాబట్టి పాలసీ అనేది వాళ్ళు చెప్పంగిన్నారు. పాలసీ మ్యాటర్ అంట. పాలసీ దేనికోసము? 632 మంది తీసేయమని ఏ పాలసీ చెప్పింది? ఒక ఆయన నవీన్ అని ఐటీ ఎంప్లాయీ, ఐటీలో డ్రైవర్గా పనిచేస్తాడు, ఏది మన సెక్రటరియట్లో ఐటీ డిపార్ట్మెంట్లో. ఆయన అక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఉస్మానియా దవాఖానకు తీసుకుపోయాడు. 100కు ఫోన్ చేసి ఉస్మానియా దవాఖానకు తీసుకుపోయారు. ఆ ఉస్మానియా దవాఖాన తీసుకుపోయి కింద పడ్డ తర్వాత 3 రోజులు మంచిగా అయినాక రిచార్జ్ మళ్ళీ నౌకరికి వస్తే నౌకరు అమ్మేసిండ్రు. నవీన్ అనేట అయింది. నేను ఫోన్ చేసిన, ఎందుకు తీసేసింది అంటే లేదు తీసుకుంటామన్నారు. ఎందుకంటే 5 లక్షలు 6 లక్షలు వస్తాయి సెక్రటరియట్ కానీ. ఈ విధంగా మీకు మళ్ళా ఈ 20 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళని తీసేస్తే అంటే ఈరోజు అవి సగం వయసుకు వచ్చిన ఎడ్లు, సగం వయసుకు వచ్చిన కుక్కలు లెక్క అన్నట్టు. అర్థమైందా? దాని రోడ్డు మీద వదిలే సెట్ అవుతారు.
వీళ్ళు కూడా అంటే నా అటు బతకలేరు, నా ఇటు బతకలేరు. ఈ రోజు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆగమైపోయిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఆగమైన పరిస్థితి. వాళ్ళకి ఈ రోజు నౌకర్లు లేవు, వాళ్ళు రోడ్ల పైన ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మానవ హక్కులు అనేది లేవు ఈ రోజు. మన ఢిల్లీలో చూసినాం మనం. ఢిల్లీలో దేనికోసము అక్కడ కేంద్ర మంత్రి అంట పేపర్ అమ్మిండంట, ఓకేనా? అక్కడ కేంద్ర మంత్రి పేపర్ అమ్మిండు అని చెప్పేది. కేంద్ర మంత్రి ఏం అమ్మలే, మధ్యలో ఎవడో అమ్మిండు. కానీ నువ్వు నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి దీక్షలు చేశారు. మరి ఇక్కడ నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు ఇంతమంది రోడ్ల పైన పడితే? ఈరోజు మరో అంశం, ఈ రోజు నా ఇంకో డిమాండ్ ఏంటంటే ఈ 632 మందిని తీసేయాలి, ఇమీడియట్ గా వాళ్ళని తీసేసిన ఇమీడియట్ గా తీసుకోవాలి, టర్మినేషన్ ఎత్తేయాలి. అక్కడ సెక్రటరీలో తీసేసిన ఐటీ ఎంప్లాయీని కూడా వెంటనే తీసుకోవాలి అనేది మా డిమాండ్. అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పని సమాన వేతనం, సమాన పని సమాన వేతనం అనేది ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనేది నా ఇంకో సూచన. ఇక ఇంకోటి మూడో అంశం ఏంటంటే ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఏకకాలంలో చెల్లించాలి. నేను నీతోని దోస్తానా చేస్తాను, నీతో నేను వడ్డీకేమి ఇయ్యలే. ఈ రోజు నీ దగ్గర నా దగ్గర ప్రతి నెల జీతంలా ఇంత కట్ చేసుకో అని చెప్పిన. లీవులు కూడా నేను దాచిపెట్టుకుని నేను అమ్ముకున్నా, ప్రతిది అమ్ముకున్నా. ఎందుకు? రిటైర్డ్ అయినప్పుడు నాకు ఒకసారి కుప్పు వస్తే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఉన్నారు. ఈ రెండింటికి నాకు పనికి వస్తుంది అని దాచుకుంటే ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎత్తుకపోయి వాడుకున్నారు. దేనికోసం వాడుకున్నారు? సరే ఒక గుడి కోసం వాడుకుంటారో, ఒక కళాశాల కోసం వాడినరో, లేకుంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ కోసం వాడితే బాగా బ్యూటీ కాంటెస్ట్ లాగా వాడినరు అబ్బా. బ్యూటీ కాంటెస్ట్ అంటే తెలుసా? బట్టలు కూడా తీసుకొని తిరగనీకి వాళ్ళ కోసం, ఆ షో కోసం వాడినరు రిటైర్ల పైసలు. అక్కడ వాళ్ళకి గాలింది. యూనియన్లో పోయి అడిగినరు, మేము కూడా పోయినా షో బాగుండే అని చెప్పారు యూనియన్లు. మేము కూడా షోకు పోయినా చాలా బాగుండే అని అన్నారు. వీళ్ళకి ఇంకా కాలింది, మా సొంతం కలిసిండ్రు. ఈరోజు మేము ధర్నా చౌక్ వెళ్ళి జంతర్ మంతర్ దాకా పోయినాము. చచ్చిపోయిన వాళ్ళను మొత్తం ఈరోజు ఎంతమందిని పెట్టామంటే 100 మంది ఫోటోలు జంతర్ మంతర్ కాడ వచ్చేటోళ్ళం పోయేటోళ్ళు అందరికి చూపించినాం. ఆడ పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. పాపం మేము అక్కడికి పోతే, సార్ మా దగ్గర ఇక మాధవని ఎస్ఐ గారు కూడా ఉండే, ఈయన పోయి మాట్లాడేది ఆడ డిపార్ట్మెంట్లతో. సార్ మా దగ్గర 50 మంది పోలీసులు చచ్చిపోయిన సార్, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఇప్పటిదాకా పైసలు లేవు సార్ అని. నేను ఈయన ఐడి కార్డు చూపించి చెప్పిస్తామని పోనిస్తారు కదా. అట్లా కోర్టుకు పోలేదంటే కోర్టుకు పోయినాం సార్ అన్నారు. అంతే కదా అడిగింది, కోర్టుకు పోయినాం అని అడిగిండ్రు. జడ్జిమెంట్ మాకే ఫేవర్గా వచ్చింది అన్నాడు. అయినా కానీ వాళ్ళు అక్కడ ఇంటలేరు అన్నారు. కంటెంప్ట్ అయిపోయింది అన్నారు. కంటెంప్ట్ వేసినాం అయినా కానీ ఇంటలేరు అన్నారు. ఎన్ని కంటెంప్ట్ వేసినా? 8 కంటెంప్ట్లు వేసారు. 8 కంటెంప్ట్ కోర్టు చెప్పినా కానీ వీళ్ళ పైసలు ఇవ్వాలి. ప్రతి శుక్రవారం కంటెంప్ట్ ఇవ్వాలి. ఎంత శుక్రవారం కదా, ఇవాళ హైకోర్టులో దాదాపు 170 కేసులు వస్తాయి. నేను ఇప్పుడు మీకు లిస్ట్ తీసిస్తా. 170కి 200 రిటైర్డ్ ఎంప్లాయీస్ కంటెంప్ట్ కేసు వస్తాయి. అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రిటైర్మెంట్ బెనిఫిట్సే కాదు, ప్రభుత్వ ఉద్యోగి జీతం డైవర్ట్ అయినా, పెన్షన్ డైవర్ట్ అయినా, ఈ రోజు వాళ్ళ టీఏ డైవర్ట్ అయినా, ఇవన్నీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ వస్తాయి. ఇవి డైవర్ట్ చేసి జైలుకు పోవాలి. అంటే జైలుకి ఎవరెవరు పోవాలి? నేను కాదు పోవాల్సింది, రేవంత్ రెడ్డి పోవాలి, ఉప ముఖ్యమంత్రి పోవాలి, ఫైనాన్స్ సెక్రటరీ పోవాలి. ఎవరెవరైతే పైసలు డైవర్ట్ చేసిన వాళ్ళందరూ జైలుకు పోవాలి. కానీ వాళ్ళని పోతలేరు. ఇవి అడిగేటోళ్ళని పట్టుకుంటారంట. ఇవి అడిగేటోళ్ళను, ఈ రోజు మాట్లాడేటోళ్ళను కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం ఎవడ నిన్నాడ ఏ యూనియన్ లీడర్ అన్నా ఆ పదము లోపల నేను ఈ ఉద్యోగ నియామకాల జరిగే రాజ్యాంగం దాని పుస్తకాలని చదివి ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం నేను బయటికి తీసినాను. నేను దాన్ని ఇవాళ దాకా ఏ యూనియన్ ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనియన్ కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏందో ఎవరు చెప్పలే. ఈ రోజు అదే నా దగ్గర కంప్లీట్ డేటా ఉంది. ఏ పైసలు ఎంతెంత డైవర్ట్ చేసిండ్రో, దేనికి ఎంత ఇచ్చిందని. 2024-25కు అత్యధికంగా అంటే 3 సంవత్సరాలు వయోపరిమితి పెంచింది కాబట్టి దాదాపు ఆ సంవత్సరము 4,000 మంది రిటైర్డ్ అయితే 16,000 కోట్లు రిలీజ్ అయినాయి. 16,000 కోట్లు మేము రిలీజ్ చేసినామని చెప్పేసి కాకు నివోతికి ఇచ్చింది ప్రభుత్వం. కానీ జరిగింది అంటే 16,000 డైవర్ట్ చేసి పడేసింది. ఎవరికి ఒక రూపాయి ఇయ్యలే. 16,000 డైవర్ట్ అయిపోయినాయి. మేము అదే అడిగినాం. ఆఖరి అంశం, నేటి బాలలే రేపటి పౌరులు. ఇది పైన ఫీజు రియంబర్స్మెంట్. సెకండ్, నేటి బాలలే రేపటి పౌరులు. అర్థమైందా? ఇవాళ పిల్లలు 14 లక్షల మంది బహుజనులు. ఇవాళ బీసీలకు ఒక పార్టీ పెడతారు, మైనార్టీలకు ఒక పార్టీ ఉంటుంది, ఎస్సీలకు ఒక పార్టీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి కదా. అన్నిటి కూడా ఏది? విద్యతోనే ఈరోజు ఏదైనా అభివృద్ధి సాధ్యం. అసొంటిది 14 లక్షల మంది గ్రాడ్యుయేట్ అయిపోతారు. గ్రాడ్యుయేట్స్కి ఎవరికి కూడా డిగ్రీలు వాళ్ళ చేతికి రావు. ఎందుకు రావు? ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్టక 14 లక్షల మంది డిగ్రీలు కంప్లీట్ చేసి సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇస్తలేవు ఈరోజు. అర్థమైందా? ఇయ్యక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుండ్రు. ఇటు ఇండ్లల్లో తిట్ల పడుతుండ్రు, రోడ్ల మీద పోతే ఎక్కడ పని చేయలేరు,
కనీసం ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన మన దగ్గర సర్టిఫికెట్లు తాకట్టు పెట్టాలి. కాబట్టి వాళ్ళు కూడా ఇస్తలేరు. ప్రభుత్వ ఖాళీల పైన నువ్వు నోటీసులు ఇస్తే అవి కూడా ఇవ్వలేరు. మొన్న బ్రదర్ మీరు సాక్ష్యం, చీఫ్ సెక్రటరీ గారికి నేను ఫీజు రియంబర్స్మెంట్ మీద డాక్యుమెంట్ ఇచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన. ప్రెస్ మీట్ కాడ మీడియా పాయింట్ కాడ ప్రెస్ మీట్ పెట్టద్దు అంటాడు. ఈ భారతదేశంలో రైట్ టు స్పీచ్ లేదంటాడు. ఢిల్లీలో మళ్ళీ రైట్ టు స్పీచ్ కావాలి రేవంత్ రెడ్డికి. ఏడా ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఢిల్లీలో రైట్ టు స్పీచ్ కావాలి. ఇక్కడ మాత్రం నేను మీడియా పాయింట్ కాడ మాట్లాడితే మీడియా కాడ పర్మిషన్ కావాలంట. మీడియా పాయింట్ కాడ మాట్లాడడానికి పోలీస్ పర్మిషన్ ఎక్కడిది? మాట్లాడుతుంటే ఒకటే నిమిషంలో నన్ను గద్దెనెత్తుకపోయినట్టు ఎత్తుకపోయారు. నేను ఏం మాట్లాడినా ఈ 14 లక్షల మంది పిల్లల భవిష్యత్ గురించి మాట్లాడాను. మరి ఇలా ప్రతిపక్షాలు లేవా? ఎవరు లేరు, అందరూ ఉన్నారు. మరి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే ఈ పైసలన్నీ ఎవరికి డైవర్ట్ అయితే, ఒక మేఘాకు డైవర్ట్ అవుతాయి, ఒక రాఘవ డైరెక్ట్ అవుతాయి, లేకుంటే ఒక ఇది రిత్విక్ కన్స్ట్రక్షన్ సీఎం రమేష్ది ఆయనకు డైవర్ట్ అయితే ఏంటంటే అక్కడికి అన్ని పార్టీలకు తలా పావులా పోతాయి. కాబట్టి ఇవి ఎవరు ఏం మాట్లాడతారు? ఫోటోలు పెడతారు. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వస్తే రాకుండా మనకేంది, మనకి ఇవి రావాలే కదా. రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ రాస్తున్న పని లేదు, ఆయన ఏం మాట్లాడినా పని లేదు. నాకు కావాల్సింది, నాకు రావాల్సిన హక్కు నాకు రావాలి. దాని గురించి ఈరోజు ఏ ప్రతిపక్షం మాట్లాడు. డబ్బుల గురించి ఎవరు మాట్లాడు, వీళ్ళకి వచ్చే బకాయిల గురించి ఎవరు మాట్లాడు, వీళ్ళకి ఇవ్వాల్సిన జీతాల గురించి ఎవరు మాట్లాడు, వీళ్ళకి రావాల్సిన హక్కుల గురించి ఎవరు మాట్లాడు. వీళ్ళకి ఈరోజు 22 మంది చచ్చిపోతే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ 22 మంది చచ్చిపోతే దేశం మళ్ళా కల్లోలం అయిపోయింది. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు 100 మంది చచ్చిపోతే ఎవడెందుకు మాట్లాడతలేరు అబ్బా? ఎవడెందుకు దీక్ష చేసే? వాళ్ళు మనుషులు కాదా అబ్బా? వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు మనుషులు కాదా? 60 ఏళ్ళు దాటిన వాళ్ళు మనుషులు కాదా? లెక్క లేదా? ఈరోజు వాళ్ళంటే ముసలైన తల్లిదండ్రులు చాలా మంది పిల్లలకు లెక్క ఉండదు. 60 ఏళ్ళు దాటినంటే ఈ ప్రభుత్వానికి లెక్క ఉండాలి కదా. 40 సంవత్సరాలు మాకు సేవ చేసిండు, మేము వాళ్ళని కాపాడుకునే బాధ్యత మా పైన. 100 మంది 22 మంది చచ్చిపోతే దేశం అల్లకల్లోలం అయిపోయి ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసే కాడికి వచ్చింది. ఈరోజు 100 మంది రిటైర్డ్ ఉద్యోగాలు చచ్చిపోతే నేను మాట్లాడద్దా? ఈరోజు నేను మాట్లాడద్దా? ఈ దేశ పౌరునిగా యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను మాట్లాడద్దా? దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడతా కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు 100 మంది చచ్చిపోతే రాష్ట్రం గొడ్డిపోయిందాబ్బా? చిన్న ఇష్యూ ఇది, ఎందుకు చర్చ లేదు? నేను ప్రతిదీ ఫోటో, అదే నేను జంతర్ మంతర్ల ఫోటోలు పెడితే అందరు చూసారు. 12,534 మంది సుప్రీంకోర్టులో నేను పిటిషన్లు వేయించిన, ఈసారి కూడా వేసిండు. వీళ్ళందరికీ అక్కడికే లెటర్లు వచ్చినాయి, ఈసారి పైసలు వెంటనే ఇచ్చేయమని రాష్ట్రపతి గారు ఉత్తరం రాసిండు. ఎవరికి రాసిండ్రు? ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారికి రాసిండ్రు. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వమంటే ఆయన ఉత్తరం మళ్ళీ రిప్లై ఇచ్చిండు. మేము 100 రోజులలో వాళ్ళ పైసలు ఇస్తామన్నారు. 6,000 కోట్ల, నేను 100 రోజులలో వాళ్ళ పైసలు అన్ని ఇస్తామని చెప్పారు. వీళ్ళకి కూడా అందరికి పైసలు ఇస్తామని చెప్పి అందరికి లెటర్లు వచ్చినాయి. అందులో మళ్ళీ 100 కోట్లు ఏది కమిటేషన్ ఇస్తుండ్రు. ఇంత పెద్ద కుట్ర. కమిటేషన్ అంటే ఏం తెలుసా? ఇవాళ నాకు 100 రూపాయలు నాకు వస్తాయి, ఇవాళ ఒకరోజు హ్యాపీ, రేపంచలే 40% వడ్డీతో సహా జీతంకి కట్ చేసుకుంటారు. నిన్న వేసిండు రాత్రి. ఇలా మన చలో సెక్రటరీ అంటే రాత్రి పైసలు పడ్డాయి వీళ్ళందరికీ, ఈయనకు కూడా పడ్డాయి. ఇక రేపంచలు పెన్షన్ వడ్డీతో సహా 40% పైసలు రేపంచలు కట్ చేసుకుంటారు. 40% పెన్షన్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇంకోటి, ఇప్పుడు నీ పెన్షన్లకి 1.5% కట్ అవుతుంది కదా. దేనికోసం కట్ అవుతుంది? హెల్త్ కోసం కట్ అవుతుంది. నిన్న ఒక వరంగల్కి వెళ్ళి ఒక ఎస్ఐ ఫోన్ చేసిండు, సార్ నాది దవాఖానకు వస్తుంది. రాకు సార్, మేము ఆరోగ్య భద్రత మేము కన్వర్ట్ చేసుకున్నాం. నీకు ఆరోగ్య భద్రత లేదు, హెల్త్ స్కీమ్ లేదు, ఏం లేదు. నువ్వు దవాఖాన రాకు, నువ్వు బిల్లుని ముద్ర కొట్టిస్తా, ముద్ర రికార్డింగ్ ఉన్నా కదా, ముద్ర కొట్టిస్తా, ఆ బిల్లులు తీసుకపోయి అక్కడ ఇయ్యగానే నీ పైసలు సార్ ఇస్తలేరు సార్, నా పాత బకాయిలు ఏవి ఇస్తలేరు, మరి మీకు ఇవ్వకుండా నాకు ఇస్తారా, నేను వైద్యం చేయను బాగా జాప్తా చెప్పాడు. బాగా జాప్తా మన శ్రీధర్ గారు, శ్రీధర్ అన్నకు బాగా హెల్త్ కార్డు పని చేస్తలేదబ్బా. హెల్త్ కార్డులు పేక ముక్కలు కూడా పనికిరా, పేకాడ ముక్కలన్న పనికి వస్తే ఆడుకోనికి. హెల్త్ కార్డులు పేకాడ ముక్కలు కూడా పనికిరా. ఎందుకంటే దాని మీద రాణి జానీ జాకీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేవంట బొమ్మలు. ఒక దిక్కు అవి, ఒక దిక్కు హెల్త్ కార్డు పెడితే బాగుండు. ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ ఆడుకుందరు కూర్చొని. లాంచింగ్ లాంచింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అటర్ ఫ్లాప్ సినిమాకి కూడా బాగుంటది. అర్థమైందా? అటర్ ఫ్లాప్ సినిమాలకు కూడా లాంచింగ్ ఫుల్గా ఉంటది. కానీ థియేటర్లో పోతే జనాలు ఉండే. ఓటీటీలో కూడా రిలీజ్ కాదు అది. అర్థమైందా? ఓటీటీలో కూడా రిలీజ్ కాని సినిమా ఈ ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు ఓటీటీలో కూడా పనికిరాని అసలు సినిమా. ఇప్పుడు ఈ సమస్యల పైన మనం మాట్లాడుతున్నాం అబ్బా. ఇవి ఏవైనా చట్ట వ్యతిరేకంగా ఉన్నాయా? అర్థమైందా? ఈరోజు ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఎవరన్నా పట్టుకొని ఎవరికి వచ్చేదంటే కొంతమంది కరడుగట్టిన నేరస్తులు, దొంగలను, 420లను, చిట్ ఫండ్లు ఎగ్గొట్టిపోయిన వాళ్ళను, మోసగాళ్లను, అర్థమైందా, టెర్రరిస్టులను, రేపిస్టులను వాళ్ళని పట్టుకొని పోలీసులు ఎవ్వరు దొరకకుంటే కలర్ డ్రెస్లలో పోలీసులు పట్టుకొని పోయేది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సేమ్ ఢిల్లీలో అమిత్ షా గారు ఏ విధంగా డ్రెస్సులు లేకుండా ఎవరో తెలియకుండా
పోలీసులు ఎట్లా పంపిండ్రో ఇవాళ పొద్దుగాలకే నా దగ్గరకు ఆ విధంగా పంపిండ్రు. దయచేసి ఎవరు ఏమైనా ఉన్నది చెప్తాను. అర్థమైందా? నేను ఏదని పంపిండ్రు, నేను ఎవరి హక్కులు భంగం చేసినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, నేను ఎవరన్నా రిటైర్డ్ అయిన ఎంప్లాయీ దగ్గర ఎవరైనా ₹1 కమిషన్ తీసుకున్నా సార్ ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఒక్కని దగ్గర చాయ్ కూడా నేను తాగలే. అర్థమైందా? ఒక్కళ్ళు చాయ్ కూడా తాగలే. నా కిరాయి నేను పెట్టుకున్న ఒక్కళ్ళ దగ్గర కూడా నేను దాదాపు ఇవాళకి నేను ప్రతి ఒక్కరికి మినిమం 25-30 లక్షలు ఇప్పించిన. ఒక్కళ్ళ దగ్గర నేను చాయ్ తాగలే. ఒక్క ఫోన్ కాల్. మరి నేను ఎక్కడ తప్పు చేసిన? ఈరోజు ఇవాళ నడుస్తుంది బ్లాక్ మెయిలర్ల జమానా, దందాల జమానా నడుస్తుంది. అయినా కానీ మేము సిన్సియర్గా ఉండి వాళ్ళ కోసం మేము ఉద్యమాలు చేస్తూ మేము కొట్టాడుతూ ఉంటే ప్రభుత్వం ఈ విధంగా అమర్యాదగా వ్యవహరించడం అనేది పద్ధతి కాదు ఇది. అర్థమైందా? ఈ విధమైన ట్రీట్మెంట్ అంటే మిమ్మల్ని కూడా ఒక తీవ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారు అంటున్నారా? ఢిల్లీ పోలీసులు ఉద్యమకారులతో ఎట్లా చూసిండ్రు, అమిత్ షా ఎట్లా వ్యవహరిస్తుండ్రు, రేవంత్ రెడ్డి కూడా అట్నే వ్యవహరిస్తారు. డౌటే లేదబ్బా. ఈరోజు నేను చెప్తున్నా, బాజాప్తా బ్రదర్, డే టైంలో రండి, యూనిఫామ్లో రండి, నేను ఉద్యమకారులు రండి, పొన్ను తీసుకుపోండి. ఇవాళ బ్రదర్ నేను సెక్రటరియట్ పోదాం అనుకున్నా, 101% నేను పోతలేను బయటికి. నేను గేట్ దాటిపోతే, ఎందుకంటే కలర్ డ్రెస్ వచ్చిన వాళ్ళ కథ తెలియదు, నీకు కొడతారు వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్తా కోట్ల. అర్థమైందా? కలర్లో కొట్టి మేము కాదని చెప్తారబ్బా, వాళ్ళు మా వాళ్ళు కాదంటారు. అసొంటి వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు, పెద్ద ఆఫీసర్లు. అర్థమైందా? దీని వెనక ఏ ఆఫీసర్ ఏం పని చేస్తున్నా అంత పేర్లతో సహా తెలుసు. అర్థమైందా? కానీ ఈరోజు వాళ్ళు అంటే ముఖ్యమంత్రి దగ్గర మంచోడు అనిపించుకోనికి నేనేమన్నారు, ముఖ్యమంత్రి డిగ్రీలు 14 లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంట్లో వాళ్ళు అంట అన్ఎంప్లాయ్ క్రిమినల్స్ అంట. పాపం రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టు గజనీ అయినట్టు, నీ పేరు మీద 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్, ఆన్ రికార్డు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అందులో 420 కేసులు 4 ఉన్నాయి, 420 కేసులు 4 ఉన్నాయి. 14 లక్షల మంది వాళ్ళకు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ కట్టవు. గత 7 సంవత్సరాలకి వెళ్ళి గత ప్రభుత్వం కట్టది, ఈ ప్రభుత్వం కట్టది. వాళ్ళందరూ ఈ రోజు ఖాళీగా రోడ్ల మీద ఎవరు చేయబట్టి తిరుగుతున్నారు? నువ్వు చేయబట్టి తిరుగుతున్నావు. నువ్వు అవి ఇప్పించేసేయి ఏదో ఒక. నాకు అప్పుడు వాళ్ళు చేయకుండా అప్పుడు వాళ్ళ నేరాల ఘోరాలు బాగుపడితే అన్ఎంప్లాయ్ క్రిమినల్స్ అని అప్పుడు అనాలేను. ఇప్పుడు నువ్వు ఎట్లా వాళ్ళ క్రిమినల్స్ అంటావు? క్రిమినల్ నువ్వు పెట్టుకొని, బ్లాక్ మెయిలర్ నువ్వు పెట్టుకొని. అర్థమైందా బ్రదర్? ఎవరైనా వస్తే నేను చాలా మరి నువ్వు గూగుల్ ఓపెన్ చేయి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయనిపోతే పోలీసులతో ఏ భాష మాట్లాడిండు? నేను ఆ భాష ఏమైనా మాట్లాడినా? ఏ భాష మాట్లాడిండు? నేను ఎవరికన్నా రెడ్ హ్యాండ్ పైసలు తీసుకుపోయి లంచం ఇస్తుంటే నేను ఏసీబీ వాళ్ళ దొరికి పోలీసులతో తన్నులు తినుకుంటే బయట పోయినా? నేను పోయినా? ఎవరికన్నా ఒక ఎమ్మెల్యేకు కట్టలతో పైసలు ఇచ్చి ఆ కట్టలు నేను లెక్క పెట్టుకుంటా, ఇగో ఇన్ని కట్టలు అని చెప్పి వాళ్ళ కట్టలతో సంచులతో నేను ఎక్కడ దొరికినా? నేను ఇలా ఎవరైతే ఆ రోజు ఏసీబీ కానిస్టేబుల్ ఎస్ఎల్ఎన్ సిఎల్ఎన్ ఏమన్నా కానిస్టేబుల్ అయితే పట్టుకొని కలర్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు పట్టుకున్నారు, ఎవరినైతే కొట్టిండో వాళ్ళందరినీ ట్రేస్ చేసి లూప్ లైన్లలో పడేసిండ్రు. కొట్టిన రోజు పాపం రేవంత్ రెడ్డి అప్పుడు సీఎం కాదు కదా, మెడల మీద పటా పీకిండ్రంట. ఆ కొట్టిన మరి దొంగను కొట్టారు అబ్బా, నాసోను కొడితే పాపం కానీ దొంగను కొడతారు కదా, అట్లా మెడలిగా కొట్టిండ్రంట. నన్ను ఎవడెవడు కొట్టిండు అని అప్పటి వీడియోలు అన్ని తీసి దొరకబట్టి ఒక ఆదిలాబాద్ కు ఒక హోంమంత్రి అందుకనే పెట్టుకున్నాడు. హోంమంత్రిని పాపం కొట్టద్దు కదా. 101%. కాబట్టి ఈ రోజు మనము ఆ విధంగా వ్యవహరించద్దు అన్న. నా దగ్గర తప్పులు ఉంటే మీరు 101% లోపల పెట్టుకోండి. నేను బెయిల్ కూడా తీసుకోను. నా బెయిల్ కూడా ఇవ్వడానికి ఎవరు రారు. కాబట్టి అవన్నీ కూడా మీరు మానుకోవాలి. ఈరోజు అప్రజాస్వామ్యాన చర్యలు పాల్గొనాలి. నేను ఈ రేవంత్ రెడ్డి గారి పోలీసు చర్యలకు నిరసనగా ఈరోజు సెక్రటరీ దగ్గర పోదామనుకున్నా. నేను పోను. ఈరోజు ఒక పనిష్మెంట్ ఏం చేస్తా, నేను రంగనాథ్ గారు ఒక 100 ఇల్లు కూడా కొట్టిండు. నేను రంగనాథ్ గారి ఇల్లు యూసుఫ్ కూడా పెద్ద చెరువులో ఉందని ప్రూవ్ చేసిన. నేను ఇల్లు గులగొట్టలేకపోవచ్చు, కానీ నేను పనిష్మెంట్ చచ్చిపోయేదాకా ప్రతి మీడియా వాడు పోయి నేను అప్పుడే చెప్పిన, రంగనాథ్ గారు మీ ఇల్లు చెరువులో, అమ్మతోన్న ఇల్లు చెరువులో లేదు. మా నాయన 40 ఏళ్ళకి దాని డాక్యుమెంట్లు ఉండే, దానికి లింక్ డాక్యుమెంట్ కూడా ఉండే, ఎందుకంటే చెరువే. అర్థమైందా? జీవితాంతం అదే నీకు పనిష్మెంట్ అని చెప్పిన. ఈ రోజు మీకు పనిష్మెంట్ ఏం తెలుసా? నేను ఈ రోజు ఉద్యమాన్ని ఏదైతే రైట్ టు స్పీచ్ ఇచ్చిందో, రైట్ టు క్వశ్చన్ అని ఇచ్చిందో, రైట్ టు యాజిటేషన్ ఇచ్చిందో, రైట్ టు క్వశ్చన్ అని ఇచ్చిందో, ఈ రోజు నేను ఆ రైట్ ను వినియోగించుకోవాలనుకున్నా. ఏ విధంగానైతే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు వినియోగించుకుండ్రు, ఏ విధంగా ప్రధానమంత్రి గారి ఇంటి గారికి రాహుల్ గాంధీ వెళ్ళి ధర్నా చేసిండు, ఆ విధంగా నేను కూడా వీళ్ళ హక్కుల గురించి సెక్రటరీ దగ్గర పోయి అడుగుదాం అనుకున్నా. కానీ హక్కు నీకు లేదంటున్నావు. ఎవరు? రాహుల్ గాంధీ వారసుడు లేడంటుండు, కాంగ్రెస్ పార్టీ వారసుడు లేడంటుండు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నీకు ఆ హక్కు ఇక్కడ తెలంగాణ లేదంటుండ్రు. ఇక్కడ నీ అంతా పాలన నడుస్తుంది. మాకు ఢిల్లీలో ప్రజాస్వామ్యం కావాలి, కానీ ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదంటుండ్రు. కాబట్టి నేను మరి నిజంగా తెలంగాణలో అటువంటి రాజ్యాంగాలు అదే మనకు కల్పించిండ్రా? ఈరోజు నేను బ్రదర్ ఒక ప్రశ్నించే గొంతుగా నేను ఉన్నా.
మొన్న కూడా మీరు చూసిండ్రు ఏసీబీ ఆఫీస్ ముందు నన్ను ఎట్టెత్తుకపోయినరు. అక్కడ అట్లా తీసుకుపోయి ఏమన్నా చేస్తే ఆ ప్రశ్నించే గొంతు కూడా ఉండదు. కాబట్టి గొంతు నేను కాపాడుకోవాలనుకుంటున్నా, నా ప్రాణం నేను కాపాడుకోవాలనుకుంటున్నా. అందుకనే నేను ఈరోజు నేను సెక్రటరీ దగ్గర పోను. ఎందుకు పోను అని అంటే, నేను రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వద్దు అనుకుంటున్నా. రేవంత్ రెడ్డికి నేను అవకాశం ఇయ్యలేను. నువ్వు నా గురించి నన్ను ఏమన్నా చేద్దాం, ఏదైనా చేద్దాం, పొడుద్దాం, అది చేద్దామని. అర్థమైందా? నేను గట్టిగా నిలబడాలనుకుంటున్నా, గట్టిగా పోరాడదాం అనుకుంటున్నా, నిటారుగా నిలబడదాం అనుకుంటున్నా. కాబట్టి రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా నన్ను రాజీనామా చేయమంటారు, నేను ఎందుకు చేస్తాను, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్న విద్యాశాఖను అని అంటున్నారు. బ్రదర్ ఒకటి చెప్తుంటావా, నీకు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అంటారు. అర్థమైందా? పాత సామెత చెల్లని నోటుకు గీతలు ఎక్కువ, గిన్నెన్ని బియ్యానికంటే పొంగుడు ఎక్కువ అన్నట్టు. ఈరోజు బ్రదర్ నేను ఏం చెప్పా, ఆయనను మొన్న నేను జడ్జిమెంట్ పూర్తిగా చదవలేదు అన్నారు కదా హైదరాబాద్, దాన్ని ముందు పెట్టుకొని ఇంగ్లీష్లో చదవమని అబ్బా జడ్జిమెంట్ అంతా. ఏమొద్దు, జడ్జిమెంట్ మొత్తం చదువుమాను. అర్థమైందా? కాబట్టి ఈరోజు ఆయన బ్రదర్ ఆయన టైం దగ్గర పడ్డది, ఆయన తీసేస్తున్నారు పక్క, నాకున్న సమాచారం. అర్థమైందా? ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, సాధ్యమైన కొట్టుకుంటుండ్రు. ఈరోజు పూర్తి అప్రజా చర్యలో పాల్పడుతుంది. ఆయన దేనికి పనికిరాడబ్బా. నువ్వు విద్యాశాఖ మీద హోంమంత్రి పనికిరాడు. ఒక క్రిమినల్ ఎట్లుంటాడబ్బా? 79 కేసులు ఉన్నాడు, ఎట్లా హోంమంత్రిగా ఉంటాడు? చీఫ్ మినిస్టర్గా ఎట్లుంటాడు? అర్థమైందా? ఏ పదవి దాని కాదు, ఏ పదవి కూడా అర్హత లేదు నీకు. నేనేమన్నా దొంగనా అని దొంగనే అంటారు పోలీసుల్లో దొరికినప్పుడు. నేను దొంగనా, నేను కనబడ్డట, అరే రెడ్డి అని దొరికినోడే ఆ మాటలు అన్నాడు కదా ఈరోజు. కాబట్టి ఈరోజు అప్రజాస్వామ్య చర్యలకు పాల్పడుతుండ్రు. దేనికి కూడా నా బ్రదర్, నాకు వ్యక్తిగతంగా రేవంత్ నాకు మంచి మిత్రుడు, కూర్చొని చాలా కానీ ఈరోజు పబ్లిక్ ఇష్యూస్ కాడికి వస్తారు వారు ఎవరైనా సరే. తెలంగాణ తెచ్చుకుంది 12 మంది చచ్చిపోయింది. ఈరోజు ఆంధ్ర వాడు వాళ్ళు ఏం మనకేం పెద్దగా ఇదేం చేయలేదు, నా జాబ్ నాకు ఇచ్చిన ఆత్మ గౌరవం స్వయం పాలన అన్నారు. కానీ మనంతో తన్నులు తింటున్నా, 12 నెలలకే తన్నులు తింటున్నాం. ముక్కులు మూతులు అన్ని వలిపోయినాయి తెలంగాణ ప్రజలై. భూములు పోయినాయి, జాగాలు పోయినాయి, నౌకర్లు పోయినాయి, లిక్విడేషన్ లేదు, అప్పులు పెరిగినాయి. అర్థమైందా? అప్పులు పెరిగినాయి. బ్రదర్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను మాట్లాడకుంటే వీళ్ళకి ఒక్క పైసా వచ్చేది కాదు. రిటైర్డ్ ఎంప్లాయీ వాళ్ళ ముఖం చెప్తున్నా, ఒక్క పైసా వీళ్ళకి వచ్చేది కాదు, ఒక్క పైసా. అర్థమైందా? ఈరోజు ఆ మాట్లాడే గొంతుకలు దానికి మీరు సాక్ష్యం, పైసలు వస్తున్న వాళ్ళ రాత్రి వీళ్ళ యూనియన్లో పెద్ద చాటపడ. ఈరోజు ప్రభుత్వం 207 సంఘాలు ఒక నోట్ రిలీజ్ చేసింది. ఏం రిలీజ్ చేసిందంట? ఈరోజు ప్రభుత్వం చాలా పెద్ద హృదయంతో ప్రజాప్రభుత్వం కాబట్టి మనకు 6,000 కోట్లు రిలీజ్ చేసింది అని అన్నారు. నన్ను కోసిన రూపాయి వెళ్ళదని చెప్పి వీళ్ళ మొక్కలకి వెళ్ళిపోయి అడిగితే, నన్ను కోసిన రూపాయి వెళ్ళది అని అడిగిండు. మరి ఆ కోసిన రూపాయి వెళ్ళడంతో 6,000 కోట్లు ఎట్లా వచ్చినాయో చెప్పాలి కదా. ఎవరైనా మాట్లాడిన రిటైర్మెంట్ పైసలు ఎవరు మాట్లాడలేదు, ఇది ఒక ప్రాక్టీస్ కాకుండా పోయింది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం కావాలి. ప్రధానమంత్రి ఇంటి ముందు పోయి రాహుల్ గాంధీ ధర్నా చేయడానికి అక్కడ అవకాశాలు రావాలి, దానికి కేసులు ఉండే. కానీ ఈ రోజు మేము ముఖ్యమంత్రి ఇంటి కాడికి పోయిన కేసులు, సెక్రటరియట్ కాడికి పోయిన కేసులు, ఎక్కడైనా ఏసీబీ ఆఫీస్ ముందు మాట్లాడిన కేసులు, సెక్రటరియట్ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేసులు. అదంటే ఈ స్వేచ్ఛనా ఆ స్వేచ్ఛనా? ఏ స్వేచ్ఛ? అది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి, తెలంగాణ ఇన్ఛార్జ్ చెప్పాలి. నిజంగా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? దీనికోసమే మన తెలంగాణ తెచ్చుకుంది కూడా మనం ఆలోచన ఖచ్చితంగా చేయాలి. కానీ ఈ డిమాండ్ న్యాయమైన డిమాండ్, ఈ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఎవరు కూడా కాదు అని ఎవరు అన్నారు. ఈరోజు దురదృష్టం ఏం తెలుసా బ్రదర్, ఒక టీచరు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు, ఒక వైద్య శాఖ డిపార్ట్మెంటు, ఒక స్కూల్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ఏదో ఒక చెలో అసెంబ్లీకో చెలో సెక్రటరీకో వస్తుంది. కానీ ఇక్కడ ఏం తెలుసు, తెలంగాణలో మేము చేసే పోరాటాలకు మా పోరాటం ఆపుతున్న పోలీసులు కూడా లాభాలు అవుతున్నాయి. అర్థమైందా? మా ఆపినా కానీ వాళ్ళకి లాభాలు అవుతున్నాయి, వాళ్ళు కొట్టాడకుంటే లాభాలు అవుతున్నాయి. ఈ కొట్టడం ఆపుతున్న వాళ్ళకి లాభం అవుతుంది. అంటే కొంతమందికి మేము చేసే డైరెక్ట్ బెనిఫిట్ అవుతారు, కొంతమంది వారు పోరాటం చేయకుండా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి నేను నేరుగా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చెలో సెక్రటరీ ఇచ్చిన పిలుపే ఈరోజు ప్రజా పిలుపు. ఇది నేను ఇచ్చిన పిలుపే విజయానికి. ఇది ఇలా గెలుపు ఓటములు అనేది ఉండదు. అర్థమైందా? ప్రతిదీ మేము అనుకున్న వాణి, మేము మాట్లాడుకున్న మాటలు, మా నినాదాలు, మా స్లోగన్లు ఇది నిజంగా న్యాయబద్ధం అయితే అవి గాలిలోనే ఎక్కడి చేరాలనో అక్కడి చేరుతాయి. ఎవరికి చెప్పాలనో వాళ్ళకి చెప్పిపోతాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను నా అసహనాన్ని మరియు నేను అసంతృప్తిని
పూర్తిగా వ్యక్తం చేస్తుంది నీ పట్ల. ఓకే. ఎందుకంటే నువ్వు ప్రజాస్వామ్యం కాపాడడంలో పూర్తిగా విఫలమైపోయినావు. ఈరోజు ప్రశ్నించే గొంతులకు నువ్వు కంటాలు బిగిస్తున్నావు. ఈరోజు మాట్లాడకుండా చేస్తున్నావు. ఈరోజు పూర్తిగా నీ పాలన విఫలమైపోయింది, నువ్వు విఫలమైపోయినావు. నీవు ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అని ఈరోజు నా గొంతు నొక్కే ప్రయత్నం చేసినావు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అని చెప్పడానికి దీనికి మించిన ఉదాహరణ మరొకటి అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి తెలంగాణ విషయం వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను సరే అదే ఆంధ్రప్రదేశ్ తోనే పోలుస్తా. ఓకే. రేవంత్ రెడ్డి పాపం ఎటువంటి దొంగ తెలుసాపా, జూలై సినిమాలో బ్రహ్మానందంలో ఉంటాడు అన్నాడు. ఏ దొంగతనం చేసినా దొరుకుతాడు. ఈ రోజు సరే ఏపీతోనే పోలుద్దాం. ఏపీలో నో ఫీజు రియంబర్స్మెంట్, ఇక్కడ నో ఫీజు, హ్యాపీ రైటా. ఏపీతో ఇంకోటి పోలుస్తా. ఏపీలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు, మరి నువ్వెందుకు ఇస్తావు జాబ్ క్యాలెండర్? ఏపీలో 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ చేసిండ్రు, మరి నువ్వెందుకు చేస్తలేవు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్? ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి దాదాపు ఒక 100 కంపెనీలకు వైజాగ్ కు తీసుకుపోయిండు, మరి నువ్వెందుకు తీసుకొస్తావు వైజాగ్ కు? ఇవాళ స్విస్ బ్యాంక్ లో దావోస్ కు పోయింది కదా, స్విస్ బ్యాంక్ లో 18 కొత్త అకౌంట్లు స్విస్ బ్యాంక్ లో తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు. ఎవరెవరు తీసుకున్నారు చెప్పండి. మీరు పెట్టుబడులు దేనికి పోయిందా? పెట్టుబడులు పెట్టిన 18 అకౌంట్లు కొత్తగా మొన్న 2025 దావోస్ కు మన అక్కడ జరిగినటువంటి సమిట్ లో తెలంగాణకి వెళ్ళి కొత్తగా 18 అకౌంట్లు, అంటే మినిమం ఒక అకౌంట్ 100 కోట్ల తక్కువ ఇయ్యారు కదా అందులో, అంటే ఒక్కడు మినిమం బ్యాలెన్స్ 100 కోట్లు. అర్థమైందా? అంటే అసొంటి 18 అకౌంట్ క్రియేట్ అయినాయి. ఈ 18 అకౌంట్లు ఎట్లా అకౌంట్ అయినాయి? అదే చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎవరి పైసలు పోయినాయి. కాబట్టి ఈ రోజు నువ్వు పోల్చుకో ఏపీతోని. నేను ఏపీతో అంటే ఏపీలో వీళ్ళిద్దరు ఉన్నారు అక్కడ, ఏది గురూజీ ఉన్నాడు, శిష్యుడు ఇద్దరు ఉన్నారు. సంబంధం లేదు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అవునబ్బా, నీకు సంబంధం లేదు. ఈ రోజు నీ సంబంధం లేదని అంటున్నా. మరి అక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా, ఇవాళ నువ్వు ఇవ్వాలి కదా బ్రదర్. 14 లక్షల మంది ఇక్కడ ఓటర్లు, 14 లక్షల మంది ఐడి కార్డులు. ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్ల మీద ఉంటే బిచ్చగాడు కూడా ఈ రాష్ట్ర పౌరుడే. రోడ్డు మీద భిక్షగాడు కూడా ఈ రాష్ట్ర పౌరుడే. రోడ్డు మీద రోజు తాగే తాగుబోతు కూడా ఈ రాష్ట్ర పౌరుడే. ఎందుకంటే నీకు రోజు ట్యాక్స్ కడతాడు. అదే నీకు రోజు ట్యాక్స్ కడతాడు. కాబట్టి ఆధార్ కార్డు ఉన్నోడు, ఓటర్ కార్డు ఉన్నోడితో నా సంబంధం లేదనద్దు, అందరితో సంబంధం. అదే కదా ఈ రోజు రంగనాథ్ గారు ఎన్నో తీసిండ్రు. నువ్వు అర్ధరాత్రి పొద్దున్న 4 గంటలకు పోతావు, శనివారం ఆదివారం చూసుకుంటావు. ఇండ్ల పండుగలకు ఊర్లలో పోయినప్పుడు ఇండ్ల దొంగతనాలు పడతావు చూడు, అట్లా పోతావు. ఆ ఇండ్లు మొత్తం కూలగొడతావు. ఈ రోజు వాడు ఎవడో తెలియదు అన్నట్టు పోతావు. కోర్టు దాని మీదనే సీరియస్ అయింది. ఈ రోజు నీ కూల్చివేతల మీద సీరియస్ కాలే. ఈ రోజు వీళ్ళు ఎవరు అని కూడా మీరు అనద్దు. వాళ్ళు మన పౌరులే, వీళ్ళు మన పౌరులే. 14 లక్షల మంది రేపు ఈ తెలంగాణ యువ కిరీటాలు, వాళ్ళు యువ కిషోరాలు. అర్థమైందా? వాళ్ళని మనం తెలంగాణ ఏ విధంగా వాడుకోవాలో ఆలోచించాలి. ప్రతి మనిషిని ఈ రాష్ట్రం వాడుకోవాలి. నిర్మాణాలు అంటే బిల్డింగ్ కూలగొట్టుడు కట్టుడు కాదు బ్రదర్. నిర్మాణాలు అంటే బతుకు నిర్మించాలి, మనుషులను నిర్మించాలి, ఈరోజు విద్యార్థులను నిర్మించాలి. అదే కదా ఈ రోజు నిర్మాణం అంటే. తెలంగాణ నిర్మాణం అంటే అదే. ఆ నిర్మాణం జరగాలి. ఈ రోజు ఇప్పటి వరకు ఈ 12 ఏళ్ల వరకు నిర్మాణాలు జరగలేదు, కంప్లీట్ డెమాలిషన్ జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా నేను ప్రజాప్రభుత్వం అనిపించుకొని ప్రజలను కలవండి, ప్రజలకు సెకండ్లు ఇవ్వండి, ప్రజలకు రావాల్సిన బకాయిలు మీరు వాళ్ళకి రావాల్సిన హక్కులు వెంటనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. కొట్లాడంగా మీలాంటి వాళ్ళు నిరుద్యోగులు కొట్లాడంగా ఒక 7,000 ఉద్యోగాలు వేసినట్టున్నారు. దానిపైన ఏం చెప్తారన్న? ఇప్పటికి అసంతృప్తిగానే ఉన్నారు నిరుద్యోగులు. బ్రదర్, ఫస్ట్ అయితే నేను ఆ 7,000 ఉద్యోగులను మీరు వినియోగించుకోమని చెప్తా. అదేందా 13,000 కోట్లు మనం కొట్లాడదామని చెప్తా. ఫస్ట్ 7,000 ఉద్యోగాలు పడ్డాయి. ఆ 7,000 ఉద్యోగాలు ఈ రోజు బ్రదర్ ఒకటి ఏంటంటే కొంతమంది గుంటనక్కలు ఉన్నాయి, వీటిని వాడుకొని. అదేందా గుంటనక్కలు ఉన్నాయి. అవి ఇప్పుడు పడ్డట్టుగా ఎక్కతట్టుగా మీరు చూసుకోండి. కాకపోతే ఇలా 46వ జీవోని ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేయాలి. కానీ 13,000 ఖాళీలు కూడా 13 కాదు బ్రదర్, వీళ్ళ స్టాటిస్టిక్స్ తెలియదు. ఇప్పుడు నా దగ్గర రిటైర్డ్ అయిన వాళ్ళు 25,000 మంది కదా, అలా 10,000 మంది పోలీసు రిటైర్డ్ అయిన రబ్బా. ఆల్రెడీ 19,000 ఖాళీలు ఆల్రెడీ ఉన్నాయి. 19 ఉన్న 20,000 ఎంత? 29,000 పోలీసులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు తెలుస్తలేదు పాపం. 20,000 అంటున్నారు. 20,000 కాదు, 29. మొత్తం మీ రాష్ట్రంలో ఉన్న ఖాళీలు 33 జిల్లాలు కలిపి 2,67,000 పోస్టులు ఉన్నాయి. ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 2,67,000 పోస్టులు ఇయాటికి యాజ్ ఆన్ టుడే ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఉన్న పోస్టులన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ టీచర్లు 31,000 ఖాళీలు ఉన్నాయి. ఈ విద్యార్థులు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం గత 2 సంవత్సరాలు బట్టి ఎడతెరని పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ఇన్హ్యూమన్ అన్లాఫుల్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, ఇవన్నీ అణగదొక్కేసి వాళ్ళ కోరికలన్నింటినీ ఒక్కరే ఒంటి చేత్తు డీల్ చేయటం కొంతవరకు విజయం సాధించారు. అయితే ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ విషయంలో ఎందుకు దాటేత దూరానికి వెళ్తాయి? హామీలు ఇచ్చినాయి, విపరీతమైన హామీలు ఇచ్చినాయి.
హామీలు తప్పించుకునే ధోరణిలో ఎవరు అడిగినా సరే క్వశ్చనింగ్ చేసిన వాళ్ళు తొక్కేసినప్పుడు అసలు ఎవరు ముందుకు రావట్లేదు. ముందుకు రాని పరిస్థితులు ఈ పరిస్థితి అదే అధికార పార్టీ చెందుండి కూడా ఆ పదవులు పోగొట్టుకొని బహిష్కరించినా కూడా వదలని పోరాటం చేస్తున్నారు. రోజు ఇదే ఇప్పుడు ఇంచుమించు మీ ఇద్దరం కూడా ఒక సంవత్సరం నుంచి కలిసి పని చేస్తున్నాం. ఎన్ని భూ పోరాటాలు, ఏది ల్యాండ్ అక్విజిషన్స్ పైన, రిటైర్డ్ ఎంప్లాయీస్ పనుల పైన, ఢిల్లీ వరకు కూడా వెళ్ళారు. వెళ్ళి కోర్టులో కేసులు ఎన్ని రకాలు చేయాలి. చాలా గొప్ప ఐడియాలజీ, చాలా గొప్ప తయారు చేశారు. ఎవరైతే అణగారిన వర్గాలు, విద్యార్థులు, ఇటువంటి నిరుద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్ని సెక్షన్లు లాభపడే విషయాలు మంచి అజెండా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ప్రజల్లో ప్రతిస్పందన లేదు అంటే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు బయటకు రావడం లేదు, వాళ్ళు బాధలు పట్టడం లేదని అర్థం చేసుకోవాలి. ఈ పోరాటాలు అందరికీ లాభపడుతున్నాయి. దీంట్లో ప్రభుత్వానికి కూడా లాభపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా సమస్యలు తెలుస్తున్నాయి ఏంటని పబ్లిక్ నుంచి. అంతకుముందు కళ్ళు మూసుకొని ఇది అడిగినోడు ఎవడు అడుగుతాడు, ప్రతిపక్షాలు ఏమడుగుతాయి, అన్ని హైకమాండ్లు అన్ని సొమ్ము కుమ్మకు. ఢిల్లీ 2 హైకమాండ్లు ఉంటాయి, పక్క స్టేట్ ఒక హైకమాండ్ ఉంటుంది, పాత అపోజిషన్ ఒక హైకమాండ్. ఈ గవర్నమెంట్లు ఇంకేం పని చేస్తాయి? ఇక్కడ ఇట్లాంటి ఇండిపెండెంట్ వరకు బయలుదేరి ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి పోరాడుతుంది. ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతే నిజంగా ప్రజల్లో కూడా ఒక ఇది రావాలి, చైతన్యం రావాలి. రేపు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, అంతకంటే ఇక్కడ నిరుద్యోగులు ఎంత బాధలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తే ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ అలవాటు చేశారు, ఆరోగ్యశ్రీ లేదు, రైతు బంధు అలవాటు, రైతు బంధులు లేవు. అంత అస్తవ్యస్తం గందరగోళం గత ప్రభుత్వం చేసింది. భజ గోవిందం ఏదో శతం అన్నట్టు తయారైంది. అవతీసిన గాను ఆ తాతకి దేనికో సరిపోయింది, ఆదాయం లేదు, అప్పులు తెచ్చాం, ఈ యొక్క సోది సరిపోయింది. ఇది ఏది కూడా ఖచ్చితంగా అసలు చట్టబద్ధ పాలన లేదు. కోర్టు గట్ట 2 సంవత్సరాలు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని ఎగ్నిస్ట్ స్టిక్సర్స్ పాస్ చేసి స్టేషన్ లోపల పెడతానని, కమిషన్ లోపల పెడతాను. అది ఎవరికి పోతుంది? అంతా క్రెడిట్ చీఫ్ మినిస్టర్కి పోవాలి. ఆ చీఫ్ మినిస్టర్ పట్టించుకున్నప్పుడు ఇంక ప్రజలు ఏం చేయగలుగుతారు? నిస్సహాయాలు, రోడ్ల మీద పడి తన్నులు తినలేరు కదా అందరికి అసంతృప్తి ఉంది. అసంతృప్తికి కేవలం ఇది ఎరప్షన్, ఈయన ఒక్కరే నెక్. మన బక్క జగన్ గారే బయటకు వస్తున్నారు ఇందులోంచి. రిఫ్లెక్ట్ అవుతుంది. ఎవరు చేసినా ఏదో సోపటప్పు ధర్నా చౌక్లోనో లేకపోతే అక్కడ స్టేజ్ల మీద తప్పితే ఇంటికాడ నుంచి పోరాటం చేయగలుగుతున్నారంటే ఇక్కడ ఇంత మీడియా అటెన్షన్ కూడా ఉన్నది. చాలా గ్రేట్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఆఫ్ ది మీడియా. థ్యాంక్ యూ.